అందరికీ నమస్కారం. నేను మీ దేవి. మిస్టర్ యారగెంట్ 53వ భాగం. రచయిత వనజ గారు. క్రిష్ పాపర్టీనా ఈ అమ్మాయిని ఆల్రెడీ ఎక్కడో చూసినట్లున్నాను అని త్రిపుద ఫేస్‌ని పట్టి పట్టి చూస్తున్న ఆర్యకి తను ఫస్ట్ టైం క్రిష్ కొట్టినప్పుడు అతని పక్కన ఉన్నది త్రిపుదనే అని గుర్తుకొచ్చి అసలు ఈ ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? మిస్టరీ ఇది కొనుక్కోవాలంటే ఎలా అని ఆలోచిస్తూ తన పాటికి తను తినేసి వెళ్ళిపోయాడు ఆర్య. పొద్దున్నుంచి తను ఎన్ని పనులు చేస్తున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా క్రిష్‌ని వెతకడం మాత్రం ఆపలేదు త్రిపుద. అది అర్థం చేసుకున్న బృందమ్మ అన్నయ్యకి టిఫిన్ పెట్టావా అని కావాలని అడగడంతో ఇంకా లేదురా, ఇందాకే పాలు ఇచ్చాను, డ్రై ఫ్రూట్స్ ఏమో తింటున్నట్లున్నాడు. ఈరోజు కన్నాకి స్నానం చేయించాలి, స్నానం అయ్యాక తింటాడేమో అని వెళ్తూ ఉంటే నీకు ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం ఉంది, అదేంటో మర్చిపోయావు మమ్మీ అని అంటూ బృంద కళ్ళు ఎగరేయడంతో ముఖ్యమైన పని ఏముందే అని హరిత అంటుంటే బృంద కళ్ళు ఎగరేసి త్రిపుద వంక చూపించడంతో నాలుక కరుచుకున్న అవును కదా, అయ్యో మర్చిపోయాను, కాస్త కన్నాకి టిఫిన్ పెట్టేయమ్మా, నువ్వు ఏమనుకోకు, మీరిద్దరూ ఒకరినొకరు తెలుసు కదా, వెళ్ళమ్మా అని అనేసరికి ఆ సందర్భం కోసమే వెయిట్ చేస్తూ ఉన్న త్రిపుద హ్యాపీగా ఫీల్ అయినా కూడా ఇప్పుడు తనని చూస్తే క్రిష్ ఎలా ఫీల్ అవుతాడో అని భయంగా, మీరు చేయాల్సిన పని ఏంటో చెప్పండి ఆంటీ, అది నేను చేస్తాను, మీరు వెళ్ళి క్రిష్ గారికి టిఫిన్ ఇచ్చేసి రండి అని చెప్తే లేదమ్మా, ఆ పని నేను చేయాల్సిందే, నువ్వు చెయ్యలేవు, టిఫిన్ కదా, అయినా తినిపించాల్సిన అవసరం ఏమీ లేదులే, కానీ ఇస్తే వాడే తింటాడు, జస్ట్ దగ్గరుండి ప్లేట్‌ని పట్టుకో చాలు అని చెప్పగానే వేడి వేడి ఇడ్లీ 4 వేసి, చట్నీ, సాంబార్ కూడా వేసుకొని భయంగా ప్లేట్‌తో బృందా చూపించిన వైపున రూమ్‌కి వెళ్ళింది త్రిపద. ప్రతిరోజు కాలు, చెయ్యి తడవకుండా చూసుకుంటూ స్నానం చేయడం అంటే కష్టం కాబట్టి క్రిష్ గారికి స్నానం 2 రోజులకి, 3 రోజులకొకసారి అవ్వడంతో ఆల్రెడీ 2 డేస్ క్రాస్ అయిపోయిన క్రిష్‌కి ఒంటి మీద చెమట, చిరాకు రావడంతో విసుగ్గా ప్రకాష్ గారు ఏమైనా వస్తారేమోనని డోర్ వైపే చూస్తున్నాడు. ఇంతకీ ఆయన రాకపోవడంతో పిలవాలనుకున్నా కూడా తనకు ఇగో అడ్డు రావడం వల్ల సైలెంట్‌గా ఉన్న అతనికి ఇడ్లీ ప్లేట్‌తో లంగా అంచుల్ని నడుములో దోపుకొని ఒక చేత్తో వాటర్ బాటిల్‌ని, ఒక చేతిలో టిఫిన్ ప్లేట్ పట్టుకొని లోపలికి వస్తూ కనిపించింది త్రిపద. ఇదేంటి? త్రిపద ఎవరి కోసం వెళ్తోంది? టిఫిన్ మామయ్య గారు కూడా లేరు కదా అని అంటూ త్రిపద ఎక్కడికెళ్తున్నావని ఆమె వెనుకే ప్రమోద్ వెళ్ళిన విషయం వినపడి చెరొక దిక్కుకు వెళ్ళిపోయిన బృందాహరితలకు తెలియదు. అతను మాత్రం రూమ్ డోర్ బయటే ఆగిపోయాడు. త్రిపద లోపలికి వెళ్ళింది రూమ్‌లోకి. ఫస్ట్ త్రిపుదని చూసి భ్రమ అనుకున్నాడు కానీ, ఆమె లోపలికి నడిచి వస్తూ ఉంటేనే మొహం విసుగ్గా పెట్టుకొని "నువ్వెందుకు వచ్చావిక్కడికి" అని కోపంగా అడిగాడు. అంతగా అరుస్తున్నారు అని లోపలికి వెళ్ళింది త్రిపద. బయటే ఆగిపోయాడు ప్రమోద్. క్రిష్ అరిచిన అరుపులు వినపడి అతడ్ని ఒకవేళ హరిత లేక బృంద చూసుంటే పక్కకు తీసుకువెళ్ళేవారే కానీ, ప్రమోద్ బయటికి రాడు అనుకున్నారు. పైగా వాళ్ళు కూడా డిస్టర్బెన్స్ ఎందుకని అనుకున్నారు కాబట్టే ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయారు. ప్రమోద్ మాత్రం క్రిష్ రూమ్ బయటే నిల్చొని ఉన్నాడు. ఏంటి? అయినా నువ్వు మా ఇంటికి ఎందుకు వచ్చావు? అని క్రిష్ అనగానే ఫస్ట్ అతని విసుగుని చూసి భయపడింది కానీ, ఈయనకి రాంగ్ రూట్‌లో వెళ్తేనే సెట్ అవుతాడేమో అని అనుకుంటూ, అయినా ఇది మీ ఇల్లు ఎప్పుడయింది క్రిష్ గారు? మీది కేవలం ఆ ఫ్లాట్ మాత్రమే కదా! ఇది అంకుల్ గారి ఇల్లు కదా! అని త్రిపద అమాయకంగా అనగానే ఈ తెలివికేమీ తక్కువ లేదు అని అంటూ పళ్ళు పటపటా కొరికాడు క్రిష్ బాబు. అయినా నీలాంటి మోసగత్తెని ఇంట్లోకి రానిచ్చింది ఎవరు? అని అంటూ క్రిష్ అంటే మోసమా? అయ్యో రామా! నేనేం మోసం చేశానని త్రిపద అడుగుతూ ఉంటే మగలమారి వేషాలు నా దగ్గర చెయ్యొద్దు. నువ్వు నా దగ్గర అసలు నీకు నిశ్చితార్థమయిందని నాకెందుకు చెప్పలేదు? అది కూడా నువ్వు నాకు ఎందుకు దగ్గరయ్యావు? అసలు రీజన్ ఏంటి? అని క్రిష్ ఖరాఖండిగా అడుగుతూ ఉంటే అన్ని నిజాలు బయటికి వస్తాయి. మీకు ఇప్పుడసలే ఆరోగ్యం బాగోలేదు కాబట్టి కాస్త జాగ్రత్తగా వీటి గురించి ఆలోచించి స్ట్రెస్ తీసుకోకుండా ఉండండి క్రిష్ గారు అని అన్నది త్రిపద. ఫస్ట్ నువ్వు నా రూమ్‌లో నుంచి వెళ్ళిపో అని క్రిష్ గట్టిగా అరుస్తూ ఉంటే నేనెందుకు వెళ్ళాలి? ఇక్కడ మీకు ఉండే హక్కు ఎంత ఉందో నాకు కూడా అంతే హక్కు ఉందని త్రిపద అంటే హక్కు నీకా? ఇక్కడికెలా వచ్చిందమ్మా? అని క్రిష్ కూడా అంతే వయ్యారంగా ఆమెను ఇమిటేట్ చేస్తూ అడుగుతూ ఉంటే కాస్త బయటికి వస్తే నాకు ఏ రకమైన హక్కు ఉందో చెప్తాను. ముందైతే టిఫిన్ తినండి. ఆ తర్వాత మాట్లాడుకుందామని త్రిపద అంది. నాకు చిరాగ్గా ఉంది. నేను స్నానం చేయాలి. మీ అంకుల్ గారు ఉంటే పిలువు హాల్‌లో అని క్రిష్ అంటే స్నానమా? అంకుల్ గారు లేరండి.
బయటకు వెళ్లారు అని అంది తిరుపద. ఆ విషయం తెలుస్తూనే క్రిష్‌కి ఇంకా విసుగు ఎక్కువైపోతుంది. సరే నేను తింటాను. అక్కడ పెట్టేసి నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటే, మీకు అభ్యంతరం లేకపోతే నేను సాయం చెయ్యనా? అని అంది త్రిపద. అంత అవసరం లేదు. అసలు ఎవరు నువ్వు? నీకంతగా సాయం చేయాలనుకుంటే పోయి రింగ్ పెట్టించుకున్నావు కదా! అతనికి సాయం చెయ్యి. ఫస్ట్ నాకు కాదు. చాలా చిరాకుగా ఉంది. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అని క్రిష్ అంటుంటే, ఆ మాట చెప్పడానికి మీరెవరు? అంకుల్ గారు, ఆంటీ గారు చెప్తే అప్పుడు నేను వెళ్తాను. అయినా మీరెప్పుడూ క్లీన్‌గా ఉంటారు కదా క్రిష్ గారు. ఈరోజు మీ ఫేస్ చూస్తుంటే చాలా చిరాకుగా ఉంది. అంకుల్ గారు పని మీద బయటికి వెళ్లారు. సాయంత్రం వరకు రారనుకుంటాను. అప్పటి వరకు ఇలాగే ఉంటారా? లేదంటే ఏమైనా సాయం చేయమంటారా? అని త్రిపద అడుగుతూ ఉంటే, నాకేమీ అవసరం లేదు. నేను తినకుండా కూడా ఉండగలుగుతాను. వెళ్ళకపోయావంటే ఖచ్చితంగా నిన్ను మాత్రం కొడతానే అని అతననగానే, అయ్యో రామా! అంత కోపం ఎందుకండి? వెళ్తున్నానులే. సరే ఎలాగోలాగా ఓర్చుకోండి కాసేపు. అంకుల్ గారు వచ్చాక స్నానం చేయిస్తారు. ఆలోపు టిఫినైనా తినండి అని చెప్పి బలవంతంగా ప్లేట్‌ని క్రిష్ దగ్గరికి తీసుకొచ్చింది త్రిపుర. నా మీద కోపం భోజనం మీద చూపిస్తారా? ఇలా అయితే ఎలా క్రిష్ గారు అంటూ అతనితో మాట్లాడుతూనే తనే ఇడ్లీ తినిపించింది. ఆమె ప్రేమకు ఎక్కడో 1% మెల్ట్ అవుతున్నాను అని అనిపిస్తున్నా కూడా ఏం చేయలేకపోయాడు క్రిష్ బాబు. అందుకే కళ్ళల్లోకి సూటిగా చూస్తూ నన్నెందుకు మోసం చేశావు? నేనడిగానా? నాకు దగ్గర కమ్మని, దగ్గరగా రమ్మని అడిగానా? నాతో మాట్లాడమని అడిగానా? నాతో క్లోజ్ అవ్వమని చెప్పానా? మరి ఎందుకు ఇన్ని చేసి ఇంకొకరిని ఎవరినో నిశ్చితార్థం చేసుకొని వెళ్ళిపోతున్నావని అతను అడిగితే అవన్నీ విషయాల గురించి ఇప్పుడు ఎందుకు క్రిష్ గారు? మీకు నిజం త్వరలోనే తెలుస్తుంది కానీ, ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం మనస్ఫూర్తిగా ఏదైనా కోరుకుంటే, అందులో ఇంకొకరికి హాని లేనిది అయితే మాత్రం ఖచ్చితంగా అది జరుగుతుంది. పైగా ఎవరికి చెందాల్సింది వాళ్ళకే చెందుతుంది అని చెప్పి, క్రిష్ మూతి తుడిచి టాబ్లెట్స్ అతనికి వీలుగా పెట్టింది త్రిపద. నాకు తెలియాలి అంటున్నావే తప్ప, నువ్వు ఏమైనా చెప్తున్నావా? అసలు ఎవరే నువ్వు? ఎందుకొచ్చావు నా లైఫ్‌లోకి? అని క్రిష్ అరుస్తున్న అరుపులు ఆమె బయటికి వెళ్ళిపోవడంతో ఆగిపోయాయి. త్రిపద పట్టీలం శబ్దం విన్న ప్రమోద్ సైలెంట్‌గా తన రూమ్‌కి వెళ్ళిపోయాడు. అసలు ఇదెందుకొచ్చింది ఇక్కడికి అని ఆలోచిస్తూ క్రిష్ టాబ్లెట్స్ వేసుకున్నాక ఆ మత్తుకి నిద్రలోకి వెళ్ళిపోయాడు. హాస్పిటల్‌కి వెళ్ళిన ప్రకాష్‌కు శాస్త్రి గారు అపాయింట్‌మెంట్ ప్రకారం డాక్టర్‌ని కలిస్తే ఆయన శాస్త్రి గారిని అంతా చెక్ చేసి ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. కానీ ఇంకొన్ని రోజులు రెస్ట్ అవసరమని చెప్పగానే టాబ్లెట్స్ వేరేవి చేంజ్ చేసి వీలైతే కొంచెం ఫ్యాట్ పదార్థాలు తక్కువగా తీసుకోండి. ఘీ అవాయిడ్ చేయండి. పాలు కూడా మీగడ తీసేసినవే తాగండి. ఆకుకూరలు బాగా తీసుకోవాలి. ఎక్కువగా ఫుడ్ ఒకేసారి తినకుండా కావాలంటే అప్పుడు కొంచెం లాగా తినండి. తిన్నాక కంపల్సరీ వాకింగ్ అవసరమని ఇంకొన్ని జాగ్రత్తలు చెప్పి పంపించేశారు ప్రకాష్ గారు. శాస్త్రి గారిని తన చైర్మన్ రూమ్‌లో కూర్చోబెట్టి, నాకు ఒక చిన్న మీటింగ్ ఉంది శాస్త్రి ఏమనుకోకు. గంటలో వచ్చేస్తానని రెస్ట్ తీసుకోమంటూ చెప్పి వెళ్ళిపోయారాయన. ఎలా మొదలైనోడు, ఎలా ఊరి నుంచి బయటకు వచ్చినోడు, ఇలా ఎలా ఎదగగలిగాడు అని ఆలోచించిన శాస్త్రి గారికి తన పెద్ద చెల్లెలు ఎంత మొండిదో అర్థమయ్యి చిన్న నవ్వు వచ్చింది. ఈ మొరటోడిని ఇంతగా తీర్చిదిద్దావా త్రిపుర నువ్వు? నువ్వు కూడా ఈ క్షణంలో మా మధ్య ఉండుంటే బావుండేది కదా అమ్మా! అని అనుకుంటూ ఆయన కాసేపు ఆమె కోసమే బాధపడ్డాడు. కానీ అంతలోకే త్రిపుర పోలికలతో ఉన్న మేనల్లుడు మైండ్‌లోకి రాగానే పొద్దున్నుంచి వాడిని ఒక్కసారి కూడా చూడలేదే. వెళ్ళాక ఒకసారి కలవాలని అనుకుంటూ అక్కడున్న న్యూస్ పేపర్‌ని చదివి కాసేపు రెస్ట్ తీసుకునే లోపే ఆయన కోసం స్పెషల్‌గా లంచ్ వచ్చింది. అన్ని ఆకుకూరలు, ఎగ్ వైట్స్‌తో. ప్రకాష్ గారికి కాల్ చేసి లంచ్‌కి వస్తారా అని అడుగుదామనుకున్నారు శాస్త్రి గారు. కానీ మీటింగ్‌లో ఉంటారని తెలుసు కాబట్టి ఒక్కడే తినేసి ఇంకాసేపు అలాగే రెస్ట్ తీసుకున్నారాయన. గంట అవ్వాల్సిన మీటింగ్ 2 గంటలవ్వడంతో ఆయన రూమ్‌లోకి వచ్చేసరికి శాస్త్రి గారు ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటే డిస్టర్బ్ చేయడం ఇష్టం లేని ప్రకాష్ గారు ఆయన కూడా తెప్పించుకొని తిని ఫోన్‌లో మిగతా బిజినెస్‌ల గురించి ఆలోచిస్తూ ఉండగా శాస్త్రి గారికి మెలకువ వచ్చింది. "ఎంతసేపయింది నువ్వు వచ్చి?" అని శాస్త్రి గారు అడుగుతూ ఉంటే, "పర్లేదు ఇప్పుడేలే" అని అన్నారు ప్రకాష్ గారు. "తిన్నావా?" అని అడిగితే, "తిన్నాను. ఇంటికి వెళ్దామా?" అని ప్రకాష్ గారు అడిగితే, "ఆ! మళ్ళీ రాత్రికి బయలుదేరాలి కదా! వెళ్దాం. ఇంట్లో పిల్లలిద్దరే ఉన్నారు" అని శాస్త్రి గారు పైకి లేస్తుంటే, "అక్కడ ఉన్నది అప్పట్లో ఉన్న నీ పెద్ద చెల్లి
చిన్న చెల్లి కాదు శాస్త్రి. పిల్లలు. వాళ్ళు చదువుకునేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు. నువ్వు లేకపోతే ఏమైనా భయపడతారా అయినా? ఎక్కడున్నారు? ఇంట్లోనే కదా! ఎందుకు ఊరికే అలా టెన్షన్ పడతావని శాస్త్రి గారిని తీసుకొని ఇంటికి బయలుదేరారు ప్రకాష్ గారు. తిరుపతి వెళ్ళిపోయిన అరగంటకి బృంద, హరిత హాల్లోకొచ్చి క్రిష్ రూమ్ వైపు చూస్తే అతను ప్రశాంతంగా పడుకొనున్నాడు. అయితే ప్లాన్ ఎంతో సక్సెస్ అయిందని ఒకరినొకరు హైఫై ఇచ్చుకొని లంచ్ చేయడంలో బిజీ అయితే త్రిపద నేను చేస్తాను ఆంటీ గారు అని ముందుకు వచ్చింది. ముగ్గురు కలిసి మంచి వెరైటీస్‌తో డైనింగ్ టేబుల్‌ని నింపేశారు. కానీ ఏం లాభం? ప్రకాష్ గారికి కాల్ చేస్తే మీటింగ్‌లో ఉన్నాను. మేము బయటే తినేస్తామని చెప్పడంతో ప్రమోద్‌కి వడ్డించి ముగ్గురు లేడీస్ కూడా అతనికి కంపెనీ ఇస్తూ లంచ్‌ని ఎంజాయ్ చేసేశారు. సాయంత్రం అవుతోందనగా ఇంటికి వచ్చిన ప్రకాష్ శాస్త్రి గార్లకి టీ పెట్టిచ్చింది ఈ త్రిపద. ఆమెను చూసి చిన్నగా నవ్విన ప్రకాష్ గారు, "కాలేజ్ వరకు వెళ్లి రాకపోయావా అమ్మా" అని అంటే, ప్రమోద్ మాత్రం వాళ్ళ మధ్య బాండింగ్ ఏంటి, ఇంతవరకు మాట్లాడుకుంటున్నారు చూడాలని సైలెంట్‌గా అలాగే చూస్తూ ఉన్నాడు. "పర్లేదు అంకుల్ గారు, అంత అవసరం ఏమీ లేదు" అని అంటే, హరిత మాత్రం ప్రకాష్ గారితో, "మీరు పొద్దున్న కన్నాకి స్నానం చేయించకుండా వెళ్లారు. వాడు చిరాగ్గా ఉన్నాడు. ఒకసారి వెళ్లి రండి" అని అంటే, "అయ్యో! మర్చిపోయాను కదా నేను" అని ఫాస్ట్‌గా క్రిష్ రూమ్‌కి అడుగులు వేశారు ప్రకాష్ గారు. భోజనం చేయలేదు అని అతని టాబ్లెట్స్ చూస్తేనే అర్థమైపోయిన ప్రకాష్ గారికి కొడుక్కి అంతో ఇంతో ఓసీడీ జబ్బు ఉంది అని అనుకుంటూ క్రిష్, క్రిష్ అని అంటూ 2 సార్లు పిలవగానే అతను కళ్ళు తెరిస్తే సారీరా! ఈరోజు పని పడ్డం వల్ల లేట్ అయిందని చెప్పి అతన్ని మెల్లిగా లేపి వీల్ చైర్‌లో కూర్చోబెట్టాక వాష్‌రూమ్‌లోకి తీసుకువెళ్ళాడు. కాలు, చెయ్యి తడవకుండా క్రిష్‌ని చూసుకుంటూ ఉంటే అతనికి నీట్‌గా హెడ్ బాత్ చేయించి బయటికి తీసుకొని వచ్చారు ప్రకాష్ గారు. షార్ట్, టీ షర్ట్ వేసి కాసేపు బయట తిరుగుతుండు గానిరా, నీకు కొంతమందిని పరిచయం చెయ్యాలి అని ప్రకాష్ గారు అంటూ ఉంటే, వచ్చింది ఆవకాయనే కదా! దానికి పరిచయం ఎందుకు అనుకుంటూ మొహాన్ని కాస్త నార్మల్‌గా పెట్టుకొని వీల్ చైర్‌లో బయటికి వచ్చాడు క్రిష్ బాబు. శాస్త్రి గారు మేనల్లుడిని కొంచెం కోలుకున్నందుకు హ్యాపీగా ఫీలయితే, ప్రమోద్‌కి కూడా అతనిలో ఇంప్రూవ్‌మెంట్ ఉందనిపించింది. త్రిపద మాత్రం తల ఎత్తితే ఒట్టు. ఎందుకంటే అక్కడ ప్రమోద్ శాస్త్రి గారు ఉన్నారు కాబట్టి వాళ్ళని చూసి గుర్తుపడుతూ వీళ్ళు ఇక్కడికెందుకొచ్చారు అని క్రిష్ ఆలోచిస్తున్నప్పుడే, ఇన్ని రోజులు నీకు తెలియని ఒక నిజం నాన్న. ఆయనే మీ మేనమామ త్రిపురకి సొంత అన్నయ్య. ఇతను మీ అమ్మ చెల్లెలి కొడుకు. నీకు అన్న వరుసవుతాడు అని ప్రకాష్ గారు చెప్తూ ఉంటే అతని మైండ్ పనిచేయలేదు కాసేపు. క్రిష్‌కి అంతా అయోమయంగా ఉంది. కానీ అతని ఆలోచన మాత్రం వీళ్ళు ఉన్నప్పుడే త్రిపద ఎందుకుంది? ఆమెకు వీళ్ళకు ఏంటి సంబంధం? అని ఆలోచిస్తూ ఉంటే, ఇక త్రిపద కూడా ఎవరో కాదురా మీ మామయ్య కూతురు అని ప్రకాష్ గారు అంటే తలెత్తి సూటిగా ఆమె వైపే చూశాడు క్రిష్ బాబు. ఇప్పుడు అతని మైండ్‌లో కొన్ని నర్వ్స్ యాక్టివేట్ అయ్యి కొనస్పృహలో ఉన్నప్పుడు ప్రకాష్ గారు మాట్లాడిన మాటలు అన్నీ కూడా గుర్తొస్తూ ఉన్నాయి. ఇదే విషయం ఆ రోజు ఈయన నాకు చెప్పారు కదా! అనుకుంటూ ఉంటే, ఇంకా వీళ్ళే కాదు కన్నా నీకు మేనత్త, పెద్దమ్మ, పెదనాన్న, ఇంకో చిన్న మరదలు కూడా ఉన్నారు. త్వరలో మీ ఫ్రెండ్ అదే జూనియర్ తిరుపతికి నీకు అన్న అవుతున్న ప్రమోద్‌కి పెళ్లి కూడా కాబోతుందని చెప్పనే చెప్పేసింది హరిత. అంటే తిరుపతికి ఎంగేజ్‌మెంట్ అయ్యింది ప్రమోద్‌తోనా? ఆ రోజు ఎంగేజ్‌మెంట్‌లో నాకు కనపడని అమ్మాయి తిరుపతినేనా? అని రకరకాలుగా ఆలోచిస్తున్న క్రిష్ బ్రెయిన్ చాలా షార్ప్‌గా పనిచేయడం స్టార్ట్ చేసింది. దానికి రిజల్ట్‌ని ఆమె ఎందుకు అతనితో దగ్గరయ్యిందనే దానికి కూడా సొల్యూషన్ దొరికేసింది. ఆహా! ఆవకాయ్ మీ ఫ్యామిలీ కోసం మమ్మల్ని వాళ్ళకు దగ్గర చెయ్యాలని నా దగ్గర ఇంత నాటకం ఆడతావా? అని అనుకోని గట్టిగా పిడికిళ్ళు బిగించాడు క్రిష్. చెప్పాల్సిన హింట్స్ అన్నీ హరిత చెప్పేస్తే వాళ్ళ ముగ్గురు వైపు విసుగ్గా చూడాలనుకున్నాడు క్రిష్. కానీ తనని ఒక ఆత్మీయతా భావంతో చూస్తున్న శాస్త్రి గారి వైపు అలా చూడలేకపోయాడు క్రిష్ బాబు. ప్రమోద్ మాత్రం క్రిష్ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇస్తూ ఇంకో చేతిని పట్టుకొని, "సారీ బ్రో! నువ్వు వెళ్ళిపోయాకే నాకు అసలు నిజం తెలిసింది" అని చెప్తూ, "ఇప్పుడు నీ హెల్త్ ఎలా ఉంది?" అని అడుగుతూ ఉంటే, ఎవరో తెలియక ముందే కాస్త ఫ్రెండ్లీ బాండ్ ఉన్న కొన్ని గంటల్లోనే అతనితో కుదిరింది. అందుకే అతన్ని ఇగ్నోర్ చేయలేకపోయాడు క్రిష్. అలాగని యాక్సెప్ట్ కూడా చేయలేకపోయాడు. జస్ట్ పిన్ని కొడుకు అని మాత్రమే తెలుసుంటే బాగానే మాట్లాడేవాడేమో. కానీ ఇప్పుడు తిరుపతిని ఎంగేజ్‌మెంట్ చేసుకుంది అతనే అని తెలిసేసరికి క్రిష్‌కి అంతగా మాట్లాడాలని అనిపించలేదు. కొంచెం బాగా ఆలోచించసాగాడు. ఎంగేజ్‌మెంట్‌కి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు అంటే ప్రమోద్ అమ్మ, నాన్న, తనకు పిన్ని, బాబాయ్
ఈ ఇంట్లో తనని చూసిన శాస్త్రి గారు, తనకి మామయ్య, ఆట పట్టించిన మహిత, తన చిన్న మరదలు, తనకు కూడా ఒక ఎక్స్‌టెండెడ్ ఫ్యామిలీ ఉందా, అమ్మ తరపు వాళ్ళు. పైగా తనని బాగా చూసుకున్నారు. అవన్నీ కూడా పక్కన పెడితే తన అమ్మ చనిపోయినప్పుడు ఎందుకు వాళ్ళు రాలేదు అన్నది క్రిష్ మైండ్‌లో అలాగే ఉండిపోయింది. అతనికి తమ పేరెంట్స్‌ది లవ్ మ్యారేజ్ అని మాత్రమే తెలుసు తప్ప బ్యాక్‌గ్రౌండ్ గురించి ఏమీ తెలియదు. త్రిపుర గారు చనిపోయారు. ప్రకాష్ గారు ఇంకో పెళ్లి చేసుకున్నారు. హరిత తన అమ్మ ప్లేస్‌లోకి వచ్చింది. ఇదే క్రిష్‌కి తెలిసిన నిజం. 20 సంవత్సరాల నుంచి అదే అపోహలో ఉండి ఇప్పటికీ ప్రకాష్ గారిని నాన్న అని పిలవలేదు. వాళ్ళందరిని ఒకసారి చూసి తను త్రిపుర గారి ప్లేస్‌లోకి వెళ్ళిపోయాడు క్రిష్. కథ కొనసాగుతుంది. మొత్తానికి త్రిపుర తన మరదలని తెలుసుకున్న క్రిష్ ఏం చేయబోతున్నాడు? మరి ఇప్పటికైనా ఇదంతా ఎందుకు చేసిందో త్రిపద చెప్తుందా? మరి క్రిష్ మరదలుగా త్రిపదని యాక్సెప్ట్ చేస్తాడా? ప్రమోద్‌కి త్రిపద, క్రిష్‌ల మధ్య ఏం జరిగిందో తెలుస్తుందా? తెలుసుకోవాలనుకుంటే ఛానెల్‌ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ సో మచ్.